Good evening, my dear students. This is your Subbaru sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Institutes, Hyderabad and Vijayawada. సో తెలుగు మీడియంలో ఎవరైతే సివిల్ సర్వీసెస్ రాస్తుంటారో, ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు మీడియంలో సివిల్స్ రాస్తున్నారు ఇటీవల కాలంలో. బాగా పెరిగారు. మీరు అశోక్ నగర్ వచ్చి చూస్తే తెలుస్తుంది. సో ఎక్కువ మంది సివిల్స్ తెలుగు మీడియంలో రాస్తున్నారు కాబట్టి వాళ్ళు పాపం నాకు ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి కూడా కాల్ చేసి సార్ తెలుగు మీడియంలో బుక్స్ ఏమున్నాయి చదవండి. సో, నేను కొన్ని బుక్స్ చెప్తాను. ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే. 100%కి 200% ఈ బుక్స్ మీ దగ్గర ఉండాలి. వితౌట్ దీస్ బుక్స్ యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ అవర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. యూ కాంట్ పాస్ అన్నమాట. సివిల్స్ ఎగ్జామ్స్‌ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ అవ్వాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే అద్భుతంగా మెయిన్స్ రాయాలన్నా, ఇంకా గ్రూప్ 1 లాంటి పరీక్షలు కూడా రాయాలన్నా, ఈ సోర్సెస్ అనేవి ఒక అద్భుతం అన్నమాట. అద్భుతం ఇంక ఎన్ని పేర్లుంటే అన్ని పేర్లు చెప్పను. సో, అది తెలుసుకోబోయే ముందు తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ బ్యాచ్ మనకు 28 నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ 2 స్టార్ట్ అవుతుంది. సో, ఆల్రెడీ థర్డ్ బ్యాచ్ అవుతుంది. సో, మీరు ఇంకా మీరు ఎంతోమంది నాకు కాల్ చేస్తున్నారు. సార్ మళ్ళా రెస్పాండ్ అవ్వట్లేదు. మళ్ళా మీకు కాల్ బ్యాక్ చేశాను. అంటే వాళ్ళు మీ మీ పనిలో బిజీగా ఉంటారేమో. బట్ మీరు సీరియస్‌గా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే టైం వేస్ట్ చేయకండి. త్వరగా రండి. వచ్చి జాయిన్ అయిపోండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తెలుగు మీడియంలో 100% సక్సెస్ అవుతారు. దాన్ని ఎట్లానో నేను చెప్తాను. నేను చూసుకుంటాను. ఇక్కడ ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళతో డిస్కస్ చేయండి వచ్చి తెలుస్తుంది. ఏదో ఇంటి దగ్గర కూర్చొని చదివితే సివిల్స్ రాదండి. మీకు ఇంటి దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఒక మెంటర్ అన్నా ఉండాలి. కనీసం మెంటర్‌షిప్ అన్నా తీసుకోవాలి. మెంటరో లేదా ఆన్‌లైన్ క్లాసెసో తీసుకోవాలి. ఇంటి దగ్గర ఉండాలండి. లేదు సార్ మేము హైదరాబాద్ వస్తాం. హాయిగా ప్రిపేర్ అయితాం. హైదరాబాద్, విజయవాడ వచ్చంటే యూ కమ్. రండి నేను చూసుకుంటాను మీకు. ఖచ్చితంగా నేను చెప్పిన దాంట్లో మీరు ఒక 50% ఫాలో అవ్వండి. మీరు ఐఏఎస్, ఐపీఎస్‌లో అవ్వకపోతే అప్పుడు అడగండి. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. నంబర్ ఆఫ్ వీడియోస్, వందల వీడియోస్ ఉన్నాయి చూడండి. సో, తెలుగు మీడియంలో యూపీఎస్సీ సివిల్స్ రాసేవాళ్ళు ఈ బుక్స్ ఖచ్చితంగా ఉంటాయి. అందరికి తెలిసిన విషయమే కదా సార్! ఇందులో ఏముంది? ఏం బుక్స్ ఉన్నాయని మీరు అనుకుంటారు. అందులో ఏమున్నాయంటారు? తెలుగు అకాడమీ పుస్తకాలు చదవమంటారు. తెలుగు అకాడమీ కన్నా కూడా అద్భుతంగా, డీటెయిల్డ్‌గా, వండర్‌ఫుల్‌గా ఉండే పుస్తకాలేంటంటే ఇప్పుడే చెప్తాను మీకు. నోట్ చేసుకోండి. ఈ బుక్స్ ఎక్కడున్నా, ఎలా ఉన్నా గాని మీరు ఈ బుక్స్‌నైతే తెచ్చుకోండి. తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇవి ఖచ్చితంగా దొరుకుతాయి. ఇవి పెద్ద కాస్ట్‌లీ కూడా ఉండవు. చాలా సమ్ టైమ్స్ ఏంటంటే, ఇవి ఫ్రీగా కూడా దొరుకుతాయి మీకు. ఫ్రీగా కూడా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఓపెన్ యూనివర్సిటీ బిఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ హిస్టరీ పుస్తకాలు. ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే. తర్వాత బిఏ థర్డ్ ఇయర్‌లో ఇది ఇండియన్ హిస్టరీ, తర్వాత వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుందక్కడ. వరల్డ్ హిస్టరీ. ఇయి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇయి లేకుండా మీ ప్రిపరేషన్ చేయకండి. ఎక్కడున్నా సంపాదించండి. చాలా తక్కువ కాస్ట్‌లో వస్తాయి. మీరు ఫుట్‌పాత్ మీద కూడా దొరుకుతాయి ఈ పుస్తకాలు మీకు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బ్రాడీపేట ఎళ్ళండి గుంటూరు ఫుట్‌పాత్ మీద కూడా దొరుకుతాయి. బిఏ ఫస్ట్, సెకండ్ ఎంత డీటెయిల్డ్‌గా రాస్తారంటే, ఎంత అద్భుతం అంటే, ఇవి నేషనల్ బుక్స్ రిఫరెన్స్ చేసిస్తారు. కింద చూడండి మీరు కావాలంటే. పెద్ద పెద్ద ఆథర్స్ రాసినటువంటి రోమిలా తాఫర్, ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర, బిపిన్ చంద్ర, సుమితా సర్కార్, ముఖర్జీ లాంటి గొప్ప గొప్ప హిస్టోరియన్ రాసినటువంటి హిస్టరీ ఫ్యాకల్టీస్ రాసినటువంటి పుస్తకాలు. ఆ స్టాండర్డ్ బుక్స్‌ని ట్రాన్స్‌లేట్ చేసి తెలుగులో రాస్తారు. అద్భుతంగా ఉంటాయి. క్వెషన్ టు ఆన్సర్. ఎక్సలెంట్ సోర్సెస్ ఫర్ సివిల్స్ తెలుగు మీడియం. అద్భుతం అన్నమాట. ఇక దీన్ని మించింది లేదన్నమాట. ఓకే. రైట్. హిస్టరీలో 3 పుస్తకాలు తీసుకో. తర్వాత నెక్స్టు పాలిటీ. పాలిటీలో కూడా మనకి ఇక్కడ మనకి మెయిన్‌గా ఒకే బుక్ ఉంటుంది పాలిటీకి. అదే భారత ప్రభుత్వం రాజకీయాలు. భారత ప్రభుత్వం రాజకీయాలు. ఈ పుస్తకం ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ. ఏఓయూ అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకం. బిఏ తీసుకోండి సరిపోతుంది. ఒకటే ఒక బుక్. సెకండ్ ఇయర్‌లో ఉంటుంది మాక్సిమం ఇది. ఇది తీసుకోండి. నెక్స్ట్ ఎకానమీ. ఎకానమీ సేమ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీనే. బిఏ సెకండ్ ఇయర్. కాకపోతే ఇందులో అద్భుతంగా ఉంటుంది బుక్ అయితే. ఈ బుక్ తీసుకోండి. డేటా మాత్రం లేటెస్ట్ డేటా యాడ్ చేసుకోవాలి. లేటెస్ట్ డేటా. అదెట్లా అంటే మనం మీకు మళ్ళా నేను చెప్తాను అది ఎలా చేయాలనేది.
కాన్సెప్ట్స్ అయితే ఇవే ఉంటాయి. ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. లైక్ నేషనల్ ఇన్‌కమ్, ఇన్‌ఫ్లేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఓకే. బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్, తర్వాత మనం ఇంకా ఇట్లా చూసినట్టయితే ఎకానమిక్‌లో మేజర్ కోర్ టాపిక్స్, డెవలప్‌మెంట్ స్ట్రాటజీస్, గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, ఓకే. సో, ఇవన్నీ కూడా అద్భుతంగా రాశారు ఇందులో. ఈ పుస్తకాలు ఇక వండర్‌ఫుల్ అన్నమాట. ఇవి కూడా నేషనల్ స్టాండర్డ్ బుక్స్ నుంచి రిఫరెన్స్ తీసుకొని రాసినటువంటి పుస్తకాలు. ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి డీటెయిల్డ్‌గా అర్థం కావడం. ఓపెన్ యూనివర్సిటీ అంటే ఇంటి దగ్గర కూర్చొని చదవడం కాబట్టి, వాళ్ళకి టీచర్ ఉండడు కాబట్టి, అందుకని చాలా డీటెయిల్డ్‌గా చాలా ఏమన్నా ఇగ్నో మెటీరియల్‌ని ట్రాన్స్‌లేట్ చేసి రాశారు. అద్భుతంగా ఉంటుంది. దీనికి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవాలి. అదెలా నేను చెప్తాను. నెక్స్ట్ మనకి హిస్టరీ, ఎకానమీ, తర్వాత మనకి వరల్డ్ హిస్టరీ కూడా చెప్పాను నేను. తర్వాత ఆర్ట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అని ఒక బుక్ ఉంటుంది. అది కూడా చదవండి. చాలా బాగుంటుంది ఆర్ట్ అండ్ కల్చర్. సో, నాలుగో బుక్ ఇది. ఇది కూడా మన ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించి, మన కల్చర్‌కి సంబంధించి భారతీయ వారసత్వం అండ్ సంస్కృతి అని ఉంటుంది. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. ఇది కూడా అద్భుతమైనటువంటి సమాచారం ఉంటుంది. తర్వాత జియోగ్రఫీ. నెక్స్ట్ జియోగ్రఫీ, బీఏ జియోగ్రఫీ. బీఏ జియోగ్రఫీ బుక్స్ ఉంటుంది. బీఏ జియోగ్రఫీ ఉంటుంది. ఆ జియోగ్రఫీ పుస్తకం కూడా ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది. అదేవిధంగా వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది. సో, ఆ బుక్ సంపాదించండి. బీఏలో ఈహెచ్‌పీ కాకుండా మీరు ఇతర కోర్సులు తీసుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ బుక్ జియోగ్రఫీ. సో, అందుకని అక్కడ అడగండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బయట మార్కెట్‌లో గాని, బుక్ షాపుల్లో గాని, మాకు జియోగ్రఫీ ఉందా బీఏ అని అడిగి తీసుకోండి. తర్వాత అనదర్ సోర్సెస్ అండ్ వండర్‌ఫుల్ సోర్స్ ఏంటంటే ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అని, ఎన్విరాన్మెంట్ అని ఇట్లా ఉంటాయి. ఎన్విరాన్మెంట్ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది పుస్తకం. దీన్ని మించింది లేదనమాట. ఈ బీఏలో ఏదో ఒక దాంట్లో ఉంటుంది. బీఏలో ఎన్విరాన్మెంట్ లేదు. సైన్స్ గ్రూపుల్లో అయినా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏ డిగ్రీ అనే కన్నా కూడా మీరేంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ బుక్ ఉందా అని అడిగి తీసుకోండి. ఓపెన్ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ బుక్ దొరుకుతుందా అని చెప్పి తీసుకోండి. సో, ఇది మనకి సిక్స్త్ వన్ అనమాట. రైట్. ఈజీగా ఈ బుక్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇవి ఇవన్నీ చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోండి. నెక్స్ట్ లెవెల్ ఏంటి మనకి ఇక్కడ ఎంఏ పుస్తకాలు. యాజ్ యూజువల్‌గా ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకానమీ, ఎంఏ పాలిటీ, పొలిటికల్ సైన్స్ అని ఉంటుంది. పొలిటికల్ ఆర్ పాలిటీ సెకండ్ ఇయర్ తీసుకోండి. ఇక్కడ సెకండ్ ఇయర్‌లోనే ఉంటాయి ఇవి. అయితే 3 ఇయర్స్ తీసుకోవాలి. 3 ఇయర్స్ వరల్డ్ హిస్టరీతో సహా. ఎంఏ హిస్టరీ. అదేవిధంగా పాలిటీ. అదేవిధంగా మనకి జియోగ్రఫీ. అదేవిధంగా ఎకానమీ. ఇవి తీసుకోండి. తర్వాత అద్భుతంగా ఉంటాయి ఎంఏ కూడా. ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చక్కగా ఇంట్రడక్షన్ ఎలా, కంటెంట్ ఏంటి, బాడీ ఏంటి అన్నీ రాస్తారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎథిక్స్ కూడా ఒక బుక్ దొరుకుతుంది ఇందులో. ఎథికల్ వాల్యూస్, ఎథిక్స్ అని దొరుకుతుంది. సో, ఇది కూడా దొరికితే సంపాదించండి. ఎథిక్స్. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. బీఏలో లెవెల్‌లో కానీ, ఎంఏ లెవెల్‌లో కానీ ఏదైనా ఒక బుక్ ఎథిక్స్ ఉంటే తీసుకోండి. లేకపోతే తెలుగు అకాడమీదైనా తీసుకోండి బీఏ పుస్తకం. ఇవి చాలండి మీరు సివిల్స్ తెలుగు మీడియం రాయాలంటే. మీరు ఈ బుక్స్ అయితే ఖచ్చితంగా ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా ఈ బుక్స్ తెచ్చుకోండి. సో, ఈ బుక్స్ తెచ్చుకొని మీరు మెంటర్‌షిప్‌లో లేదా టెస్ట్ సిరీస్‌లోనో లేదా క్లాసెస్‌లో జాయిన్ అయితే ఇంకా మేము దీనితో పాటుగా ప్రతి సబ్జెక్ట్‌కి అశోక ఐఏఎస్ సర్కిల్ మెటీరియల్ ఇస్తాము. మీకు హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్, అదేవిధంగా హిస్టరీ ఆప్షనల్, అదేవిధంగా పొలిటికల్ సైన్స్ ఆప్షనల్, అదేవిధంగా ఎథిక్స్ అన్నిటికి కూడా క్లాస్ నోట్స్ ఇస్తాం మేము. వీటితో పాటు మా మెటీరియల్. ఈ 2 ఉంటే చాలు మీ దగ్గర. ఈ బుక్స్ పెట్టుకోండి. మా మెటీరియల్ చదవండి. ఎందుకు రాదో చూద్దాం తెలుగు మీడియంలో సీరీస్. ఇంకా డైరెక్ట్‌గా మీరు క్లాస్ రూమ్ ప్రోగ్రామ్‌కి వచ్చేవాళ్ళైతే ఇంకా ఈజీ అయిపోతుంది మీకు. మేము క్లాస్‌లో డీటెయిల్డ్‌గా మీకు ఇంకా నేషనల్ లెవెల్ బుక్స్ తీసుకొని ఇంకా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నోట్స్ రాపిస్తాను మీ చేత. తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. క్వెషన్ టు ఆన్సర్ నోట్స్ ఇస్తాను. మళ్ళా మీ చేత రాసి దాన్ని కరెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు 2 కష్టపడండి. తెలుగు మీడియం అయినా హాయిగా మీరు ఓపెన్ డిగ్రీ చదివినా ఖచ్చితంగా మీరు పాస్ అయిపోతారు. ఓకే. సో, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇది మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా చెప్పండి. ఓకే. రైట్. థాంక్ యూ వెరీ మచ్.